వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం. దానికి సంబంధించి కూడా ఆధ్యాత్మిక గురువులు కూడా ఎప్పటికప్పుడు ఇవన్నీ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే పూజా విధానాలు ఎలా చేయాలి, ఇక్కడ షోడశోపచార పూజలతో పాటు ఈ వరలక్ష్మి వ్రతాలు అలాగే సత్యనారాయణ వ్రతాలు ఎలా చేసుకోవాలో వాటి ప్రాముఖ్యతను కూడా భక్తులకు ఎప్పటికప్పుడు చెప్తున్నారు. ఇక్కడ ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. ప్రస్తుతం మనం వరంగల్ ఎంజిఎం సర్కిల్లో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతాలకు వందలాది మంది సువాసినులు ఇక్కడికి చేరుకొని భక్తి శ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికి ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ భక్తులు కూడా ఉదయం నుండే అంటే శ్రావణ మాసం వచ్చిందంటేనే వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేయాలన్న దాని మీద వాళ్ళకు ఇప్పటికే ఒక జ్ఞానం ఉంటుంది. కానీ గురువులు కూడా మరింత ప్రాముఖ్యత ఏ విధంగా సాధించాలన్నటువంటి విషయంలో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. ప్రస్తుతానికైతే వందలాది మంది సువాసినులు కూడా వచ్చి ఇక్కడ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ ఆధ్యాత్మిక గురువులు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు కూడా రాజరాజేశ్వరి దేవాలయంలో భక్తులకు ఇక్కడ పూజా విధానాలు అలాగే ఆధ్యాత్మిక ప్రసంగాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యతను కూడా వివరిస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ పెద్దయ్య గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. వరలక్ష్మి వ్రత ప్రాముఖ్యతతో పాటు జీవితం తరించాలంటే మనిషిలో ఎట్లాంటి ఆలోచన విధానం ఉండాలన్నది కూడా ప్రతిదీ కూడా అంటే దినదినం ప్రవర్ధమానం పొందాలంటే ఏ విధమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించాలో కూడా వచ్చినటువంటి భక్తులకు కూడా ప్రతిదీ క్షుణ్ణంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయ్యగారితో మనం మాట్లాడదాం. స్వామి నమస్తే. ఇక్కడ వ్రతాలు పూజలు అనేది భారతీయ సంప్రదాయంలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. 365 రోజులు అందులో వరలక్ష్మి వ్రతం వచ్చేసరికి ఇక్కడ స్థితికారకుడైనటువంటి మహావిష్ణువు యొక్క శ్రీలక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ వరలక్ష్మి వ్రత ప్రాముఖ్యతను భక్తులకు మీరు ఏ విధంగా చెప్తున్నారు, దాని యొక్క ప్రాముఖ్యతను చెప్పండి స్వామి. శ్రీ గణేశ సుబ్రహ్మణ్యేశ్వర సహిత రాజరాజేశ్వరి దేవి దేవాలయం ఎంజిఎం వరంగల్. శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి శ్రావణ మాసం వస్తుందండి. శ్రవణ నక్షత్రానికి అధిపతి ఎవరంటే చంద్రుడు. చంద్రుడు ఎవరంటే మనసు కారకుడు. అంటే మనసు అనేది కనుక ప్రశాంతతగా ఉంటే మనం చేసే ప్రతి ఒక్క పూజ కూడా మనకు వర్తిస్తుంది. అందుకనే దేవతల అందరికీ కూడా నామాల తర్వాత నమః 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 గణేశాయ నమః, దుర్గాయ నమః, సుముఖాయ నమః, సుబ్రహ్మణ్యాయ నమః నమః అనే పదం ఎందుకు వస్తుందంటే దేవతలకు చెప్పకుండానే మనం అందరం మన మనసును అర్పిస్తున్నామని. ఏదైనా చేసే పూజ అంతా కూడా ఇది మానసిక షోడశోపచార పూజ, మానసికంగా చేసేది, మనసు పెట్టి చేసేది. అట్లాంటి శ్రవణ నక్షత్రం మన అందరికీ కూడా పౌర్ణమి రోజు చంద్రుడు. అందుకనే చంద్రుడిని తండ్రి తర్వాత మామ గొప్పవాడు కాబట్టి ఎవరిని కూడా పిలవం, చందమామ అని ఆయన పిలుస్తాము. అలాంటి పౌర్ణమి శ్రావణ మాసం ఎక్కడ స్త్రీలను పూజిస్తారో ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది అని వెనుకట ఒక పదం. అయితే అలాంటి స్త్రీలే ఇలాంటి వ్రతాలు చేస్తున్నారు కాబట్టి ఆ ఒక్క రాష్ట్రం కానీ, ఆ ఒక్క జిల్లా కానీ, ఆ ఒక్క దేశం కానీ, ఆ ప్రపంచం కానీ సస్యశ్యామలంగా ఉంటుంది. అయితే ఈ వ్రతం ఎందుకు చేయాలి, దీనిని ఎవరు మనకు దీన్ని పట్టుకొచ్చారు అంటే దేవతలకు ఎప్పుడు మనం తల్లిదండ్రులకు మనం పిల్లలం. తల్లి ఎప్పుడు కూడా మనను మంచిగా అభివృద్ధి కావాలని కోరుకుంటుంది. అలాంటి తల్లి తనంతట తానే వరలక్ష్మి అమ్మవారు తనంతట తానే కుడినమ్మనొక పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీకి కలలో కనబడి శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చేది శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతము, ఆ వ్రతము చేస్తే మీ అందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయని అమ్మవారు తానంతట తానే చెప్పింది. కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా స్త్రీలందరూ కూడా శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చేది వరలక్ష్మి వ్రతం శుక్రవారం నాడు ఈ వ్రతం చేస్తూ మన ప్రపంచానికి సుఖశాంతులను ఇస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆడది అబల కాదు, ఆడది సబల, పరాశక్తి. పర అంటే శివుడు, ఆ శివుడిలో శక్తి అమ్మవారు. శక్తి లేకపోతే వాడు జీవించలేడు, శక్తి. అందుకనే అమ్మవారు కాబట్టి అమ్మవారి స్వరూపం స్త్రీలు కాబట్టి అలాంటి స్త్రీలు ఈ యొక్క వ్రతం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రపంచం అంతా కూడా ఇలా ఆనందాలతో ఉన్నానని కోరుకుంటూ
జై బలో రాజరాజేశ్వరి మాతాకి జై. స్వామి, ఇప్పుడు పూజ చేసుకునేటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత స్తోమత ఉన్నటువంటి వాళ్ళు, ఈ పూజ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు వచ్చి వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి ఏంటంటే హిందూ ధర్మంలో పుట్టినప్పటికీ కూడా ఈ ఇట్లాంటి ఫెసిలిటీస్ లేకుండా వాళ్ళు కూడా తరించాలని ఉన్నటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎందుకంటే ధర్మంలో పుట్టడమే గొప్ప అనుకున్నటువంటి పరిస్థితి మన భారతదేశంలో. అట్లాంటప్పుడు అటువంటి వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు ఇట్లాంటి కార్యక్రమాలకు సంబంధించి? అయ్యా, ఇక్కడ చేసుకున్న వాడికి కాదు, చేసుకున్న వాని యొక్క పేరు గోత్రమే కాకుండా లాస్ట్కు ప్రతి పదం కూడా లోకా సమస్త సుఖినో భవంతు అనే పాదం వస్తుంది. గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. గోవు దగ్గర నుండి, గోవు ఫస్ట్ జంతువు, గోవు దగ్గర నుండి ప్రతి జంతువుకు, ప్రతి జీవరాశికి కూడా, ప్రతి ఒక్క బ్రాహ్మణ కులం దగ్గర నుండి అన్ని కులాల వారికి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలాంటి ఏ కులాలైనా కూడా వాళ్ళందరి యొక్క రక్తం ఎరిపే తప్ప ఇవన్నీ మనం భౌతికంగా పేర్కొన్నాం. ఏ కులమైనా కూడా తల్లి గర్భంలోకి వెళ్ళే వాడు వస్తాడు. కాబట్టి అలాంటి మనం అందరం కూడా ఏకంగా ఉండి మనందరం చేసే ప్రతి ఒక్క పూజ కూడా ధర్మ సంస్థాపనార్థం కాబట్టి చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క పూజ, ప్రతి ఒక్క ఫలితం ప్రతి ఒక్క మనిషికి కూడా అందుతుంటుంది. ఇవాళ మనం ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాము. ఈ ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు మన డబ్బులు తీసుకుపోయి గవర్నమెంట్ కడుతున్నాం. కానీ ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆ డబ్బులన్నింటినీ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వానికి ఏదో పెన్షన్ రూపేనా, వితంతు పెన్షన్, ఆ రూపం ఈ రూపం చొప్పున ఏదో ఒక రకంగా లైట్లు, వనరులు ఇవన్నిటి కింద సమర్పిస్తున్నాయి. కాబట్టి ఒకళ్ళు పూజ చేస్తే వేలాది మందికి చెందుతుంది. కాబట్టి ఇది నేను చెయ్యలేదు, ఎవరికి భాగ్యం ఉంటే దాన్ని చేస్తున్నారు. ఈ భాగ్యాన్ని వాళ్ళు పంచుకుంటున్నారు. అందుకనే వీళ్ళు వ్రతం చేశాక ఏం చేస్తారంటే ఒక సువాసిని ఒక 100 మంది సువాసినులకు బొట్టు పెడుతుంది. అంటే వాళ్ళందరూ కూడా ఒక కుటుంబం లాగా ఉంటారు. మనందరూ కూడా జగదేక వసు కుటుంబం అనే మనం అనుకుంటున్నాము. లోకంలో ఉన్నాం. లోకం మనది, మొత్తం ప్రపంచమే మనకు ముత్తి. అందుకనే మనది భూలోకం. మన మీద 6 లోకాలు ఉన్నాయి. 7వ లోకంలో అమ్మ ఉంటుంది. ఆ అమ్మ ఈ 7 లోకాలను, మన కింద ఇంకా 7 లోకాలు ఉన్నాయి. ఈ 7 లోకాలను అందుకనే మన అమ్మాయికి కన్యాదానం జరిగినప్పుడు భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకానాం అధోభాగే పాత అతల వితల సుతల రసాతల పాతాల సప్తలోకానాం అధోభాగే అంటే 7 లోకాలు కిందికి, 7 లోకాలు పైకున్నాయి. ఏ ఒక్క పని చేసినా ఈ 14 లోకాల్లో ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఇది చెందుతుంది. ఇది భగవంతుడు మనకిచ్చిన అవకాశం. ధన్యవాదాలు స్వామి, చాలా చక్కగా చెప్పారు. ఆధ్యాత్మిక ప్రవృత్తిలో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉండాలనేది కూడా పూజా కార్యక్రమాలు అంటే ఒకరు చేసినా కానీ ఈ పూజా ఫలితం అనేది ఇక్కడ సువాసనలందరూ కూడా వాయినాలు ఇచ్చుకోవడం, అలాగే బొట్టు పెట్టడం, ఇవన్నీ అక్కడ లోకం యొక్క సుభిక్షం కోసమే అంటున్నారు. అందుకే అంటున్నారు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అన్నటువంటిది కూడా ఇక్కడ ఫలశ్రుతి కూడా ప్రతి పూజకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఇక్కడ పూజలు చేసుకోలేనటువంటి వాళ్ళకు కూడా దీని ఫలితం వస్తుంది. కాబట్టి ధర్మం రక్షింపబడాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండాలి. ఇక్కడ ఆధ్యాత్మిక గురువులు కూడా ప్రవచనాల ద్వారా చాలా విషయాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అదే ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఇక్కడ శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి రోజు వచ్చేటువంటి దాన్నే ఇక్కడ శ్రావణ మాసంలో ఇక్కడ అంటే వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అన్ని అంటే ఒక ప్రాశస్త్యం ఉన్న దాన్ని బట్టి కూడా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఆధ్యాత్మిక ప్రవృత్తిలో ప్రతి ఒక్కరూ తరించాలన్నటువంటి లక్ష్యంతో కూడా గురువులు చెప్తున్నారు. అమ్మవారిని కూడా ఇక్కడ పూజించడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి. ఇక్కడ భూవలు అంటే మొత్తం కింద ఊర్ధ్వలోకాలు 7 అలాగే అధోలోకాలు 7 ఉంటున్నాయి. కాబట్టి ఒక వైబ్రేషన్ లాగా చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా దానికి ఒక కార్య సాధన అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్లాంటి పూజా కార్యక్రమాలు పాల్గొనాల్సి ఉంటుంది. పాల్గొనని వాళ్ళు విన్నా దానికి సంబంధించినటువంటి తరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక ప్రవృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు వరలక్ష్మి వ్రతానికి సంబంధించి కూడా ప్రత్యేకించి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సువాసనలు కూడా ఇక్కడ పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడే వ్రతాలు చేయడంలో ఇక్కడ కలశాన్ని కూడా ఇక్కడ పతి స్వరూపంగా అలాగే సాక్షాత్ దుర్గా స్వరూపంగా వాళ్ళే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కేవలము ఇక్కడ పెళ్ళైనటువంటి వాళ్ళు మాత్రమే ఈ పూజా కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి ప్రతిదీ కూడా అయ్యగారు చాలా చక్కగా వివరిస్తున్నటువంటి పరిస్థితి. ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉండాలనేది కూడా చాలా సవివరంగా వివరిస్తున్నారు. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం చేసేటువంటి కార్యక్రమాల్లో పురోగతి లభిస్తుంది. కాబట్టి అట్లాంటి ప్రశాంత చిత్తతతోటి చేసే ఏ కార్యక్రమం అయినా
ఇక్కడ ఫలితాన్ని ఇస్తుందని చెప్పి అంటున్నారు. అందులో భాగంగానే ఇక్కడ చంద్రుణ్ణి కూడా పూజించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పౌర్ణమికి తిదికున్నటువంటి అంతటి ప్రాశస్త్యం కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి పౌర్ణమి యొక్క విధి విధానాలు, పౌర్ణమి రోజు చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి కూడా చక్కగా చెప్పారు. అందుకే చంద్రుణ్ణి తండ్రి తర్వాత పోలుస్తూ ఉంటారు. తండ్రి ఉన్నా లేకున్నా కానీ మామ ఉండాలి కాబట్టి చంద్రుణ్ణి చందమామ అన్నటువంటి పిలిచేటువంటి ఒక అదృష్టము కానీ పిలిచేటువంటి ఒక భాగం కానీ చందమామకే దక్కుతుంది, చంద్రుడికే దక్కుతుంది. కాబట్టి మనకారకుడైనటువంటి చంద్రుడి యొక్క నిండు పున్నమి రోజు జరిగేటువంటి కార్యక్రమాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక అంటే ప్రాశస్త్యం ఉంటుందన్నటువంటి విషయాలు కూడా చాలా అయ్యగారు చక్కగా చెప్పారు. ఇట్లాంటి ఆధ్యాత్మిక ప్రవచనాల వల్ల కూడా లోకము కూడా సుభిక్షంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఈ వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ వేద మంత్రోచ్చారణల మధ్య షోడశోపచార పూజలతోటి కూడా చేస్తూ ఉంటారు. అంటే అష్టోత్తర నామాలు కూడా పలకడం వల్ల కూడా దాని యొక్క అష్టోత్తర నామాల యొక్క ప్రాశస్త్యాన్ని కూడా వేస్తున్నారు. మానసిక షోడశోపచారాలు అనేవి ఈ సహస్రనామాలు చదవడం వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంటుందన్నటువంటి ఆ జ్ఞానాన్ని కూడా ఇక్కడ భక్తులకు అందిస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ ఎంజిఎం పరిసరంలోని రాజరాజేశ్వరి దేవాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.